అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చిన రైతులకు ఎకరాకి ఏడాదికి 40,000 యాన్యుటీ చెల్లించేందుకు అథారిటీ ఆమోదం తెలిపినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. భూములు అప్పగించిన తేదీ నుంచి 10 ఏళ్ల పాటు ఈ యాన్యుటీ అమల్లో ఉంటుందని తెలిపారు. అలాగే ప్రతి ఏడాది జరీబు భూములకు ఏడాదికి 5,000, మెట్ట భూములకు 3,000 యాన్యుటీ పెంపు, గ్రామ కంఠాల్లో భూములు కోల్పోయిన వారికి ఏడాదికి 10,000 చెల్లింపులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పారు. కొత్త ల్యాండ్ పూలింగ్ గ్రామాల్లో భూములు ఇచ్చే రైతుల కుటుంబాలకు 2026 జనవరి 6 లోపు తీసుకున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే అమరావతిలో అభివృద్ధి చేస్తున్న 25 టౌన్షిప్లలో ప్రతి దాంట్లో ఒక అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఎవరైతే ల్యాండ్ పూలింగ్కి ఇస్తున్నారో 30,000 ఎకరాలు 34 ఎకరాలు ఇచ్చారో అక్కడ బ్యాలెన్స్ ఇచ్చినాడు కానీ, లేదా ఇప్పుడు ఏదైతే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కానీ, లేదా స్మార్ట్ ఇండస్ట్రీస్కి కానీ ఏదైతే తీసుకుంటున్నామో వాళ్ళకి 30,000 నుంచి 40,000 పెంచేదాన్ని యాక్చువల్గా జూన్ 2024 12వ తేదీ అంటే ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2024 జూన్ 12వ తేదీ నుంచి ఇచ్చే వాళ్ళందరికీ ఇచ్చే విధంగా యాక్సెప్ట్ చేయడం జరిగింది. జూన్ 12, 2024 అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవరైతే ల్యాండ్ పూలింగ్కి ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే అంతకుముందు వాళ్ళకి ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయింది, ఇది 10 years ఇచ్చేటట్టుగా 10 సంవత్సరాలు. అయితే 14-19లో ఇచ్చిన వాళ్ళకి మరొక 5 సంవత్సరాలు పెంచడం జరిగింది. ఎందుకు పెంచామంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఇక్కడ డెవలప్మెంట్ లేకుండా, ఒక ఇటుకరాయి పెట్టకుండా, ఒక తట్టి మట్టికుండా వదిలేసి వాళ్ళని అనేక ఇబ్బందులు మానసిక శోభకు గురి చేసింది. కాబట్టి 5 సంవత్సరాలు డెవలప్మెంట్ లేదు కాబట్టి వాళ్ళకి 15 సంవత్సరాలు చేశాము. ఇప్పుడు తీసుకునే వాళ్ళకి 2024 12 జూన్ నుంచి 10 సంవత్సరాలు యాక్చువల్గా యాన్యుటీ పెంచేటట్టుగా ఎవ్రీ ఇయర్ ఏదైతే నాన్ జరీబ్కి అయితే 3,000, జరీబ్కి అయితే 5,000 ఇంక్రిమెంట్ ఇచ్చే విధంగా దాన్ని యాక్చువల్గా ఈరోజు అథారిటీ ఈ డేట్ని ఫిక్స్ చేసి ఇవ్వటం జరిగింది. తర్వాత ఎక్కడైతే ట్రంక్ రోడ్స్ విలేజ్ల మీద పోతున్నాయో, కొన్ని దగ్గరలు పోతున్నాయి, అన్ని దగ్గరలు కాదు, అక్కడ ఆ విలేజ్లో ఎన్ఎస్పి వాళ్ళందరితో మాట్లాడటం, డిస్కస్ చేయడం జరిగింది. అయితే వాళ్ళకి అదే విలేజ్లో లేఅవుట్ వేసి ఈక్వల్ ఎంత ల్యాండ్ పోతుందో అంత ల్యాండ్కి సమానంగా ఇచ్చే విధంగా నిర్ణయించాం. అయితే వాళ్ళు అక్కడ ల్యాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టుకోవడానికి పోవడానికి కొంత టైం పడుతుంది కాబట్టి 1 year వరకు ఇప్పటి వరకు నెలకు 5,000 లెక్కన ఇచ్చే పాలసీ ఉంది. నెలకు 5,000 లెక్కన ఇచ్చేది, దాన్ని 10,000 ఇచ్చేటట్టుగా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. 1 year పాటు, 1 సంవత్సరం పాటు ఎవరైతే గ్రామాలలో ట్రంక్ రోడ్స్ వేసేదానికి ల్యాండ్ పోతుందో దానికి ఈక్వల్ ల్యాండ్ అదే గ్రామంలో ఇవ్వబడుతుంది లేఅవుట్ వేసి. 1 year పాటు వాళ్ళు వేరే బాడీ ఇంట్లో ఉండడానికి ఇబ్బంది పడతారు కాబట్టి అంతకుముందు పాలసీలు 5,000 ఉంటే ఇప్పుడు 10,000గా ఈరోజు అథారిటీ పెంచడానికి యాక్సెప్ట్ చేసింది. అదేవిధంగా అగ్రికల్చర్ లోన్ వివరంగా అడిగారు. అగ్రిగోల్డ్ బాధితులకు వచ్చే 6 నెలల్లో సంపూర్ణ న్యాయం జరిగేలా ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అగ్రిగోల్డ్ సమస్యపై సచివాలయంలో మంత్రుల సబ్ కమిటీ సమావేశం నిర్వహించి ఆస్తుల పరిరక్షణ, ప్రత్యేక కోర్టు ఏర్పాటు, భూముల వేలం, డిపాజిటర్లకు చెల్లింపులపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సచివాలయంలో నిర్వహించిన అగ్రిగోల్డ్ మంత్రుల సబ్ కమిటీ సమావేశంలో కేసు ప్రస్తుత పరిస్థితి, ఆస్తుల గుర్తింపు, వేలం ప్రక్రియ, డిపాజిట్లకు చెల్లింపులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో హోంశాఖ మంత్రి వి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి కోర్టు ఆదేశాల మేరకు ఆస్తులను వేలం వేసి వచ్చే 6 నెలల్లో డిపాజిట్లకు డబ్బులు తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అగ్రిగోల్డ్ ఆస్తుల పత్రాలు, భూముల రికార్డులు ధ్వంసమయ్యాయని, సిఐడి వద్ద ఉన్న హార్డ్ డిస్కులు కూడా మాయమయ్యాయని మంత్రి ఆరోపించారు. ఆస్తుల గుర్తింపు, రికార్డుల సంరక్షణలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని విమర్శించారు. అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు చెల్లించాల్సిన నిధుల్లో కూడా అక్రమాలకు పాల్పడే ప్రయత్నాలు జరిగాయని మంత్రి ఆరోపించారు. నిజమైన బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
గత 12 ఏళ్లుగా నష్టపోయిన ప్రతి డిపాజిటర్కు న్యాయం చేసే వరకు ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని అన్నారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారంపై ప్రతి 15 రోజులకు ఒకసారి మంత్రుల సబ్ కమిటీ సమావేశమై పురోగతిని సమీక్షిస్తుందని, అన్ని శాఖల సమన్వయంతో బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో ఉన్న బాధితులందరికీ కూడా కొంతవరకు వెసులుబాటు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన విషయాలు కూలంకుషంగా అధికారులతో మేము సంప్రదించి ఈరోజు తీసుకున్న నిర్ణయాల్లో ఈ 19,18,000 అగ్రిగోల్డ్ డిపాజిటర్స్ ఎవరుతున్నారు. అందులో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు 11,57,000 మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అతి త్వరలో పరిష్కార దిశగా నడిచే విధంగా వివిధ డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా, జాప్యం జరగకుండా ఆ కుటుంబాలకి మేము న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈరోజు సమావేశం ముందుకు తీసుకొచ్చాం. దాదాపు 6,380 కోట్ల రూపాయలు అగ్రిగోల్డ్ బాధితుల దగ్గర నుంచి డిపాజిట్స్గా తీసుకున్నారు. అందులో గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-19లో సుమారు 882 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మన ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్గా వీళ్ళకి అందించడం జరిగింది. సో ఆ డబ్బు ఏదైతే అందించామో దాన్ని బేస్ చేసుకుని స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలనే ఒక నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ సూచించారు. దానికి అనుగుణంగా త్వరగా స్పెషల్ కోర్టు కూడా ఏర్పాటు చేసి పరిష్కార దిశగా ముందుకెళ్ళాలి, ఎక్కడైతే కోర్టు కేసెస్ ఉన్నాయో అనే దానిపైన కూడా మేము డిస్కస్ చేసాం. ఈ 6,380 కోట్ల రూపాయల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డిపాజిటర్స్ సుమారు 3,944 కోట్ల రూపాయలు డిపాజిట్స్ చేశారు. సో ఈ స్థాయిలో 3,944 కోట్ల రూపాయలు. సో అందులో కూడా ఒక 5,80,000 ఏజెంట్లుగా ఉన్నారు. సో వీళ్ళందరికీ, వీరి కుటుంబానికి త్వరగా మనం ఒక న్యాయం చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చాం. గతంలో కూడా ఒకసారి ఏజెంట్స్ దగ్గర దాదాపు 2,000 కోట్ల రూపాయల బాండ్స్ ఉన్నాయనేది సమాచారం అందినప్పుడు సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళని ఆహ్వానించి ఆ బాండ్స్ వాళ్ళకి అందించమని, ఆ వివరాలు ఇమ్మని కోరగా అది ముందు తీసుకెళ్లలేకపోయారు. 40 సంవత్సరాలుగా నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు శాశ్వత ఆస్తి హక్కు కల్పిస్తామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. తొలి విడతలో సుమారు 300 మంది లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తున్నామని, మిగిలిన వారికి కూడా దశల వారీగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తామని వెల్లడించారు. గాంధీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 57వ డివిజన్ పరిధిలో న్యూ రాజరాజేశ్వరపేట, సుబ్బరాజు నగర్, అరుణోదయ నగర్ ప్రాంతాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు భూ రిజిస్ట్రేషన్ పత్రాలను ప్రభుత్వ వైపు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు శాశ్వత ఆస్తి హక్కు కల్పిస్తామని, 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నేడు నిలబెట్టుకున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యను ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేశామని అన్నారు. గతంలో రైల్వే, మున్సిపల్ శాఖల నుంచి నోటీసులు ఖాళీ చేయాలనే హెచ్చరికలతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారని గుర్తు చేశారు. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ హైకోర్టును ఆశ్రయించి ప్రజలకు అండగా నిలిచామని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 306తో సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని, జిల్లా యంత్రాంగం సమన్వయంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. తొలి విడతలో సుమారు 300 మంది లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తున్నామని, మిగిలిన వారికి కూడా దశల వారీగా రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తామని వెల్లడించారు. అలాగే గిరిపురం, దేవీనగర్ తదితర ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది కుటుంబాలకు కూడా శాశ్వత ఆస్తి హక్కులు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. 2024లో నేను ఎన్నికల్లో వాళ్ళందరికీ మాట ఇవ్వడం జరిగింది. రేపు ప్రభుత్వం రాగానే, నేను శాసనసభ్యుడు అవ్వగానే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా సంపూర్ణ హక్కులు వాళ్ళకి కల్పిస్తాం. ఇంకా భవిష్యత్తులో ఏ రెవెన్యూ అధికారి కానీ, ఏ మున్సిపల్ అధికారి కానీ, మరే ఇతర అధికారుల దగ్గరికి కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి చేసి పెడతామని మాట ఇచ్చాం. అనంతరం వచ్చిన కాడి నుంచి, అధికారంలోకి వచ్చిన కాడి నుంచి, నేను నియోజకవర్గ శాసనసభ్యుడిగా గెలిచిన కాడి నుంచి కూడా ఇదే పని మీద అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ, మంత్రి, ముఖ్యమంత్రి గారు,
గారు అందరి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. దాని మీద పలు దఫాలకు ఇప్పటికీ కొన్ని జీవోలు వచ్చినాయి. ఇది లేటెస్ట్ గా 306 జీవో ఇచ్చారు. 306 జీవో ద్వారా ఏదైతే సుబ్బరాజు నగరు, అరుణోదయ నగరు 40 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటా ఉన్నారో వాళ్ళు 10 సార్లు వాళ్ళు వేధింపులకు గురయ్యారు. రైల్వే వాళ్ళు వచ్చి ఇది మా స్థలం అని, కార్పొరేషన్ వాళ్ళు వచ్చి మా స్థలం అని, ఖాళీ చేయమని మార్కింగ్లు పెట్టి నానా రకాలుగా వాళ్ళని వేధింపులకు గురి చేశారు. అప్పుడు కూడా నేను కోర్టులో అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకురావడం కూడా జరిగింది. ఇవాళ భవిష్యత్తులో రానున్న 100 సంవత్సరాలకి ఏ సమస్య లేకుండా శాశ్వత రిజిస్ట్రేషన్ సౌకర్యం జీవో నెంబర్ 306 ద్వారా మొన్నే సీఎం గారి దగ్గర సమావేశం ఏర్పాటైన తర్వాత సీఎం గారి నుంచి కలెక్టర్ గారికి స్పష్టమైన ఆదేశాలు ఇప్పించి మళ్ళీ కలెక్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళందరి దగ్గరికి మళ్ళీ వెళ్లి మీటింగులు పెట్టుకుని దానికి పూర్తి అనుమతులు 306 జీవో ద్వారా వచ్చినాయి. దాని ద్వారా ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ గారి ఆఫీసులో సబ్ రిజిస్ట్రార్ గారి సమక్షంలో ఆయన రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ప్రజలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. ఏదైనా చెప్పిన మాట గుర్తుంచుకోవాలి, అధికారంలోకి వచ్చినాక మర్చిపోకూడదు. ఈ రోజున గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విపు మా అన్నగారైనటువంటి బోండా మొహమ్మద్ గారు 57వ డివిజన్ సుబ్బరాజు నగరు, అరుణోదయ నగరు, పూర్లాంజనేయ స్వామి గుడి దగ్గర మరియు విజయవాడ నగరంలోని వారి ప్రాంతంలో వారి డివిజన్లకు సంబంధించిన ప్రాంతాల్లో కూడా ఈ 306 జీవో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గత 17 ఏళ్ళు దాటినటువంటి అలాట్మెంట్ దారులందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయమని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు సుబ్బరాజు నగర్, అరుణోదయ నగర్లో మరి రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉన్నాయి. ఇవే కాకుండా కొనుగోలుదారులకు కూడా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి స్థానికులు కూడా అడుగుతూ ఉన్నారు. దాని మీద కూడా గౌరవ శాసనసభ్యులు ముందు ఎవరికైతే అలాట్మెంట్ అయిందో వాళ్ళు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నామా, కొనుగోలుదారులకు కూడా నేను చేపిస్తానని చెప్పేసి కూడా మరి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారు చెప్పడం జరిగింది. ఇది చాలా సంతోషం. గత 40 సంవత్సరాల నుండి కూడా ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వారు మరి కనీసం వాళ్ళ శుభకార్యం జరిగినా సరే, పెళ్లి జరిగినా, అలానే వాళ్ళ పిల్లలకి ఏదైనా ఎడ్యుకేషన్గా నేను లోన్ కావాలంటే బయట వడ్డీలకి అధిక వడ్డీలు తీసుకొచ్చి మరి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజున రిజిస్ట్రేషన్ ద్వారా మరి జాతీయ బ్యాంకులు అయినటువంటి బ్యాంక్ రుణాల ద్వారా వారి శుభకార్యాలకు కానీ, చదువులకు కానీ ఇంకోటి కూడా ఉపయోగపడుతుంది. పూర్తి స్థాయిలో ఎన్నేళ్ళకి వాళ్ళకి హక్కుదారయ్యారని చెప్పి వాళ్ళ కళ్ళల్లో ఆనందం వ్యక్తం చేస్తూ గౌరవ శాసనసభ్యులకు కూడా వారు శుభాకాంక్షలు చెప్పారు. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం అని భావించే తరుణంలో ఈ రోజున ఈ జీవో ద్వారా ఈ ప్రాంతానికి విజయవాడ నగరం కాదు రాష్ట్రం మొత్తం కూడా ఈ జీవో అమలు చేయమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, కూటమిలో ఉన్నటువంటి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దలు కూడా చెప్తా ఉన్నారు. దీన్ని విజయవాడ నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి సద్వినియోగం చేసుకొని మరి ముందుకు వస్తే తద్వారా స్థానిక నాయకత్వానికి చెప్పి మరి ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి మీ సమస్యలు పరిష్కరించాలని, వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఈ సందర్భంగా వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తోందని గన్నవరం ఎమ్మెల్యే అర్లగడ్డ వెంకట్రావు అన్నారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా అశోక్ లేలాండ్ పరిశ్రమను తిరిగి తీసుకువచ్చామని, హెచ్సిఎల్ తరహాలో మరిన్ని ఐటీ సంస్థలను గన్నవరానికి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు, విజయవాడ రూరల్ మండలాలకు చెందిన 112 మంది లబ్ధిదారులకు మొత్తం 70.63 లక్షల సీఎంఆర్ఎఫ్ వైద్య సహాయ చెక్కులను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తన కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదలకు మెరుగైన వైద్య సహాయం అందుతుందన్నారు. గత 20 రోజుల్లోనే నియోజకవర్గంలో 154 మందికి 94.70 లక్షల సహాయం అందించామని తెలిపారు. ఈ నెల 17న కేసరపల్లిలో హెచ్సిఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఏఏ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే సెమీ కండక్టర్, కంప్యూటర్ సైన్స్ రంగాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పోలవరం కుడి కాలువ, ఏలూరు కాలువ అనుసంధానం, ఆత్కూరు, ఉంగుటూరు రహదారిపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతం కన్నా భిన్నంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేద ప్రజలకి ఏ సమస్య వచ్చినా వాళ్ళు ఏ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నా ముందుగా తెలిస్తే ఎల్ఓసీలు ఇచ్చే పరిస్థితి, తర్వాత ఎవరైతే పేషెంట్ ఉన్నాడో ఆ పేషెంట్ ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా దాదాపు తక్కువ డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళకి 50% ఆఫ్ ది అమౌంట్ని ప్రభుత్వం రీయింబర్స్ చేయటం చాలా అభినందించదగ్గ అంశం. కెనడాలో మెడికల్ ఫ్రీ కానీ అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో కూడా ఇన్సూరెన్స్ లేకపోతే వైద్యం చేసుకునే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్న లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న
ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే గన్నవరం నియోజకవర్గంలో గడిచిన 25 రోజుల్లో నేను అమెరికా వెళ్ళిన తర్వాత అంటే 6వ తారీఖు నుంచి వచ్చిన చెక్కులు దాదాపు 154 మందికి 94,70,000 రూపాయలు ఇప్పుడు పంపిణీ చేశాం. అలాగే ఈ చికిత్స చేయించుకునే వాళ్ళల్లో కొంతమందికి 5-6 లక్షల బిల్లులు కడితే వాళ్ళకి 1.5 lakhs వస్తున్నాయి. దాన్ని కూడా ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కొంచెం పెంచితే బాగుంటుందని డెఫినెట్గా తెలియజేస్తాయి. ఎందుకంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళకి తక్కువ వస్తాం వల్ల వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న వైద్యానికి అయితే ఎక్కువ వస్తున్నాయి. దీన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలియజేస్తూ, ముఖ్యంగా మీడియా సోదరుల్ని రేపు 17వ తారీఖు సాయంత్రం ఎట్టకేలకు జనవరి 4న ప్రారంభిద్దాం అనుకున్న కార్యక్రమం బాలారిషాలని దాటుకుని సెక్రటేరియట్ భవనాన్ని కేసరపల్లిలో సెక్రటేరియట్ 2ని హెచ్సిఎల్ ఫౌండేషన్కి డొనేట్ చేశాం. ఈ నియోజకవర్గంలోని పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తానని చెప్పా. ఈ జంజీ జనాల్ఫా అనేది ఇప్పుడు మాట్లాడుతున్నారు, కానీ నేను నియోజకవర్గంలో శాసనసభ్యుడు అయిన దగ్గర నుంచి ఈ నియోజకవర్గంలోని ముసలాళ్ళకి, వయసు మీరిన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వగలం, రేషన్ కార్డులో డిలీట్ యాడ్ ఏదో ఇట్లాంటివి చేయగలం, పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నాడని చెప్పిన పరిస్థితి. కానీ నేను మొట్టమొదటి నుంచి గడిచిన 2 సంవత్సరాలుగా 25 మాసాలుగా నేను ఏ రోజు మాట్లాడినా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోతే నేను వచ్చే ఎన్నికల్లో ఓటు అడగనని చెప్పా. అశోక్ లైలాండ్ వెనక్కి తీసుకొస్తానని చెప్పా. అశోక్ లైలాండ్ వెనక్కి తీసుకొచ్చాం. దాదాపు 920 మంది మొన్నదాకా ఉన్నారు. ఇప్పుడు ఇంకా పెరిగి మన నియోజకవర్గం వాళ్ళే పనిచేస్తున్నారు. నార్త్ సైడ్ నుంచి అలాగే కోయంబత్తూరు నుంచి వచ్చిన కొంతమంది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ మేజర్ రోల్స్లో ఉన్నారు తప్ప అందరూ గన్నవరం ప్రజలే. నేను వాళ్ళని అడిగింది కూడా ఒకటే, గత పాలకుల్లాగా నాకు షోరూమ్లు ఇవ్వండి, నాకు కిక్ బ్యాక్లు ఇవ్వండి, ఇలాంటివి నేను అడగల. నేను చెన్నై హెడ్తో మాట్లాడినా, హోసూర్ ఎండీతో మాట్లాడినా, కోయంబత్తూరు ఎండీతో మాట్లాడినా, మీరు పరిశ్రమను రీఓపెన్ చేయండి, నాది ఒకే ఒక కండిషన్, మీరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు నా నియోజకవర్గం వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. మంత్రి చెప్పారు, ఇంకో శాసనసభ్యుడు అడిగాడని దయచేసి ఇవ్వద్దు. అలాగే నేను చెప్పిన పనులు చేసేదే చెప్తానని చెప్పా. నేను చెప్పనే చాలా చేశా. కానీ గత పాలకులు ఏది పడితే అది మాట్లాడితే వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా. 2 మాజీ మంత్రులు కూడా హెచ్సిఎల్ కంపెనీ నుంచి సిఎస్ఆర్ ఫండ్ తీసుకెళ్ళిన స్థితికాళ్ళు సిగ్గుపడాలి. నేను శాసనసభ్యుడిగా నేను సిఎస్ఆర్ ఫండ్ బయట నుంచి తెచ్చా. సిహెచ్సి సెంటరే ఒక నమూనా. ఆ గోడ పూర్తయింది. ఆ 3 కోట్ల రూపాయలు ఏదైతే ఆ కంపెనీ కోల్ ఇండియా చైర్మన్ ఇచ్చాడో సిఎస్ఆర్ నుంచి, ఆ డబ్బులు రిలీజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. జిల్లా కలెక్టర్తో మాట్లాడా, అతి త్వరలో అవి వస్తాయి. సిహెచ్సి సెంటర్ దశ మార్చబోతున్నాం, అది సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా. అలాగే వీటన్నీ ఒక ఎత్తు అయితే 6 కాలం కష్టపడి రైతు సోదరులకి ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసినందుకు మరోసారి ముఖ్యమంత్రి ధన్యవాదాలు చెప్పారు. ఎందుకంటే అది చిరకాల వాంఛ. 80,000 ఎకరాల స్థిరీకరణ రావటం మాటలు సాధారణ విషయం కాదు. అది ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే నేనే స్వయంగా వెళ్ళి, మీరు దావాజీగూడ రోడ్ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు బడ్డీ కొట్ల దగ్గర మనమే వెళ్ళి ఎట్ట మాట్లాడాము. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.